నమస్తే అమ్మా. నమస్తే. స్త్రీకి అంటే ప్రాచీన కాలం నుంచి ఎలాంటి ఆంక్షలుండే అంటారు? ఇప్పటి వరకు ఇంకా అవి కొనసాగుతున్నాయి అంటారా? ఎక్కడున్నాయమ్మా ఆంక్షలు? ప్రాచీన కాలంలో లేనే లేవు. ఆహా! హ్మ్. అది ఆ విధంగా ఒక నానుడిలాగా, ఒక సామెతలాగా ప్రాచీన కాలం హ్మ్. స్త్రీ ఈ ఆ విధంగా ఉండేది అనేటువంటి ఒక ప్రచారం తప్ప, హ్మ్. మనం అందుకే కొన్ని వాస్తవాలను హ్మ్. మనం తెలుసుకుంటున్నాం. హ్మ్. స్త్రీ తత్వాన్ని గురించి ఈ సమాజంలో కానీ, సంఘంలో కానీ, సాహిత్యంలో కానీ హ్మ్. అన్నిట్లలో కూడా స్త్రీ పాత్ర హ్మ్. ఆనాటి నుండి ఆధునికత వరకు ఏ విధంగా ఉందో మనం ఒకసారి క్షుణ్ణంగా, ఇందులో అతిశయోక్తులు లేవు, లేదంటే హ్మ్. కల్పితాలు లేవు, ఉన్నది ఉన్నట్టుగా హ్మ్. ఆ విధంగా మనం చెప్తూ పోతున్నాం. హ్మ్. చూడండి, ఒక అమ్మవారి పద్యం అంటే, అమ్మవారు కదా ఒక పుణ్య పుణ్యమైనటువంటి ఒక స్థానాన్ని భక్తులు ఇచ్చిందేమో హ్మ్. అని మనం అనుకుంటాం. కానీ అది ప్రతిదీ అవన్నీ సంకేతాలు. అవన్నీ స్త్రీ తత్వాన్ని గురించి అమ్మవారిలో ప్రతిక్షేపించి అది మనకు మానవ జాతికి అన్వయించింది కదా. హ్మ్. ఆ విధంగా మనకు సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకాన్ని కొంచెం మనం విందాం. హ్మ్. శివః శిక్షాయుక్తా యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామావారాధ్యాం హరిహరి విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్యః ప్రభవతి అని. ఇది సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం. హ్మ్. అంటే శక్తి యుక్తుడగుట వల్లనే శివుడయ్యిండు, లేదంటే శవం. ఇంతకుముందు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. శక్తి అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఎవరైనా ఒక 5-6 నెలలు జ్వరం వచ్చో ఏదో రోగగ్రస్తుడై ఉంటే హ్మ్. ఇంకా నీకు శక్తి రావాలి అంటాం మనం. హ్మ్. ఎవరైనా నీరసంగా ఉంటే హ్మ్. ఇంకా నువ్వు కుదురుకోలేదు, హ్మ్. కొంచెం శక్తి కావాలంటాం. అవును. శక్తి అనేది ప్రతి మనిషి మనకు తెలుసు శక్తి అంటే. ఆ శక్తినే అమ్మవారు, ఆ శక్తినే మనకు ప్రాణం, హ్మ్. ఆ శక్తినే మనకు స్పందింపజేసేది. హ్మ్. స్పందన అంటే కనురెప్పపాటు.